వారం మా డాడీ 2వ నెల 12వ తారీఖున చనిపోయారు. చనిపోతే ఇక్కడ వేస్తే 15 లక్షలు ఇస్తాము అని అన్నారు. ఇప్పటికి చనిపోయి 3 నెలలు అవుతుంది. మా డాడీకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ పొల్యూషన్ వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారు. కళ్ళు కూడా కనిపించట్లేదు. ఉద్యోగం కూడా ఇస్తానన్నారు మా అమ్మకి. ఇప్పుడు వరకు ఏమీ ఇవ్వలేదు. ఇంత 11,000 రూపాయల శాలరీతో మేము ఎలా బతుకుతామండి? మా స్కూల్ ఫీజులే కడతారా? మా ఇంట్లో రాసినా చూస్తారా? ఇక్కడ నాకు ఒకదానికే లేవు. ఇక్కడున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఒకదానికే లేవు కదా. అందరూ మా ప్రాబ్లమ్స్ బట్టి మా వాళ్ళు వీళ్ళందరూ ధర్నా చేస్తారు. మేమైతే శాలరీ పంచాలని కోరుకుంటున్నాం. వీధుల్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాం. 1 సైడ్ సెటిల్మెంట్ చేస్తే 50 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని కూడా నేను కోరుకున్నాను. ఇప్పుడు మాట ఇచ్చామంటే నిలబెట్టుకునేలాగా ఉండాలి. మాట ఇచ్చి తప్పుతున్నారు. మేము మరో బాడీ తీసినంత వరకు పోలీసులు అలా తిరిగేశారు. పోలీసులు మాట చెప్పి మేమేమో వినేసాము. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. అండ్ మాతో పాటు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మా డాడీ చనిపోయారు. రేపు పొద్దున్న ఎవరికన్నా వచ్చి అలాగే వదిలేస్తాడా? వదిలేడు కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా.